పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశం కోసం ధర్మం కోసం అంటే వెంటనే గుర్తొచ్చేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్గా దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు. బిందువుగా మొదలై సింధువుగా ఎదిగిన ఆ సంస్థ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల కింద 1925 విజయదశమి నాడు నాగపూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ కొద్దిమంది యువకులతో స్థాపించిన సంస్థ ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. వ్యక్తి నిర్మాణంతోనే జాతి నిర్మాణం సాధ్యమని హెడ్గేవార్ నమ్మారు. అందుకోసం శాఖల ద్వారా కృషి చేశారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేసే లక్ష్యంతో నాటి నుంచి నేటి వరకు విరామ మెరుగక ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. భారతీయ సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకుంది. ఇప్పుడు కోట్ల మంది స్వయం సేవకులు, లక్షల సంఘ శాఖలతో ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా విస్తరించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంఘ్ వేళ్ళూనుకుంది. భరతమాత సేవలో ఆర్ఎస్ఎస్ నిమగ్నమై ఉంది. నమస్తే సదా వత్సలే మాతృభూమే అన్న సంఘ్ ప్రార్థనా గీతం ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. నమస్తే సదా వత్సలే మాతృభూమే. మాతృభూమి సేవలో స్వయం సేవకులు పునరంకితమై ఉన్నారు. సరికొత్తగా దేశ చరిత్రను లిఖిస్తున్నారు. దేశంలో విపత్తులు ఎదురైన ప్రతిసారి స్వయం సేవకులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. ఎన్నోసార్లు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు సేవలందించారు. దేశ విభజన సమయంలో స్వయం సేవకులు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. పంజాబ్, బెంగాల్ లాంటి ప్రాంతాల్లో అప్పట్లో చెలరేగిన హింసాకాండను అడ్డుకోవడంలో వారి పాత్ర అమోఘం. సర్వం కోల్పోయి హింస చెలరేగింది. దోపిడీ, అత్యాచారాలను నిలువరించడం, వలస వచ్చిన శరణార్థులకు సహాయ శిబిరాల ఏర్పాటులో సంఘ్ కార్యకర్తలు ముందున్నారు. పాక్, చైనాలతో యుద్ధం సమయంలో స్వయం సేవకులు దేశ సైన్యానికి అండగా నిలబడ్డారు. ఇక కరువు, వరదల సమయాలలో వారు చేసిన సేవలు చిరస్మరణీయం. 1977 నాటి దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు ఆర్ఎస్ఎస్ చేసిన సాయం ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఆ ప్రకృతి విపత్తులో వేల మంది మరణించారు. మృతదేహాలను ఖననం చేయడానికి సైనికులు సైతం వెనుకంజ వేశారు. అలాంటి సమయంలో స్వయం సేవకులే రంగంలోకి దిగి మృతదేహాలను ఖననం చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ వారికి తెలియని విషయాలున్నాయి. ఎందరో దేశభక్తులను సంఘ్ తయారు చేసింది. స్వయంగా హెడ్గేవార్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1921, 1931లో జైలుకు వెళ్లారు. గాంధీజీ స్వయంగా హెడ్గేవార్ను కలుసుకొని సంఘ్ క్రమశిక్షణను ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ సేవలను నెహ్రూ సైతం గుర్తించారు. 1962లో చైనాతో యుద్ధ సమయంలో స్వయం సేవకులు సైన్యానికి అండగా నిలవడాన్ని ఆయన ప్రశంసించారు. 1963లో రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనాలని ఆర్ఎస్ఎస్ను ఆహ్వానించారు. దేశం కోసం ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో అనడానికి ఇదే గొప్ప నిదర్శనం. 26 जनवरी को गणतंत्र दिवस की परेड की कितनी अहमियत होती है. 1963 में 1963 में आरएसएस के स्वयंसेवक भी 26 जनवरी की उस राष्ट्रीय परेड में शामिल हुए थे और उन्होंने आन बान शान से राष्ट्रभक्ति की धुन पर कदम ताल किया था. इस टिकट में उसी ऐतिहासिक क्षण की स्मृति है. साथियों, संघ के स्वयंसेवक जो अनवरत रूप से देश की सेवा में जुटे हैं, समाज को सशक्त कर रहे हैं, इसकी भी झलक एक स्मारक डाक टिकट में है. मैं इन स्मृति सिक्कों और डाक टिकट के लिए देशवासियों को बहुत बहुत बधाई देता हूं. साथियों, जिस तरह विशाल नदियों के किनारे मानव सभ्यताएं पनपती हैं, उसी तरह संघ के किनारे भी और संघ की धारा में भी सैकड़ों जीवन पुष्पित पल्वित हुए हैं. जैसे एक नदी जिन रास्तों से बहती है
उन क्षेत्रों को, वहां की भूमि को, वहां के गांवों को सुजलाम सुफलाम बनाती हुई अपने जल से समृद्ध करती है। वैसे ही संघ ने इस देश के हर क्षेत्र, समाज के हर आयाम को स्पर्श किया है। यह अविरल तप का फल है, यह राष्ट्र प्रवाह प्रबल है। साथियों, जिस तरह एक नदी कई धाराओं में खुद को प्रकट करती है, हर धारा अलग अलग क्षेत्र को पोषित करती है, संघ की यात्रा भी ऐसी ही है। ఆర్ఎస్ఎస్ తన ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. 3 సార్లు నిషేధాలకు గురైంది. అందులో గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ పై నిషేధం మొదటిది. గాంధీ హత్యలో సంఘుకు ప్రమేయం ఉందన్న ఆరోపణతో మొదటిసారి 1948లో నిషేధం విధించారు. అయితే దాదాపు 18 నెలల తర్వాత సంఘు ప్రమేయం లేదని నిషేధం తొలగించారు. ఇక 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులలో ఆర్ఎస్ఎస్ మరోసారి నిషేధానికి గురైంది. ఆ సమయంలో దాదాపు 1,00,000 మంది వరకు స్వయం సేవకులు జైలుకు వెళ్లారు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సంఘుపై మరోసారి నిషేధం విధించారు. 3 సార్లు నిషేధానికి గురైనప్పటికీ ఆర్ఎస్ఎస్ మరింత శక్తివంతమైంది. ఇప్పుడు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరింది. సంఘుకు నేరుగా రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆ సంస్థ ప్రేరణతోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. అది 1977లో జనతా పార్టీలో విలీనం కాగా 1980లో భారతీయ జనతా పార్టీగా అవతరించింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మారింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోదీ వరకు ఎందరో గొప్ప నాయకులను దేశానికి అందించింది. ఇప్పుడు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న వారెందరో సంఘు నుంచి వచ్చిన వారే. సంఘు వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ నుంచి నేటి సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ వరకు ఆర్ఎస్ఎస్ను ఒకటే సంకల్పంతో నడిపిస్తున్నారు. భరతమాతను ఈ ప్రపంచానికే విశ్వ గురువుగా నిలబెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ ఏకైక లక్ష్యం. అందుకోసం ప్రతి భారతీయుణ్ణి, ముఖ్యంగా యువతను దేశ నిర్మాణంలో పాలు పంచుకునేలా చేయాలన్నదే ధ్యేయం. सद्गुणों का, सामूहिकता का वातावरण निर्माण करना इसलिए संघ की शाखा है। उसके कार्यक्रमों में से नित्य और मन लगाकर करने से स्वयं सेवकों में व्यक्तित्व का, कर्तृत्व का, नेतृत्व का, समझदारी का, वैचारिक और व्यावहारिक और भक्ति का, राष्ट्र के प्रति, संघ के प्रति भक्ति का निर्माण होता है। दूसरी बात, किसी भी देश को ऐसा होना है तो समाज में एकता चाहिए। वाक्य बताया, यूनाइटेड वी स्टैंड, डिवाइडेड वी फॉल। अब्राहम लिंकन का भी एक वाक्य है, ए डिवाइडेड हाउस कैनॉट स्टैंड। हमारा देश तो विविधताओं का देश है। पंथ, संप्रदाय, भाषाएं, भौगोलिक विविधता, रहन सहन, खान पान, जाति, उपजाति पहले से है। और बीच के काल में आक्रमण हुए, विदेशी भारत में आ गए, विभिन्न कारणों से यहां के लोगों ने भी उनकी विचारधाराओं का, उनके पंथ संप्रदायों का स्वीकार किया। वो विदेशी चले गए, लेकिन अभी भी उनका स्वीकार करके रहने वाले हमारे अपने बंधु देश में है। सौभाग्य से भारत की परंपरा है, वो सब प्रकार की विविधताओं का स्वागत और सम्मान और स्वीकार करती है। ये हमारी परंपरा है। और इसलिए यद्यपि बाहर से विचारधारा आई होगी, हम उनको पराया नहीं मानते, अलगाव से नहीं देखते। हम सबकी विशिष्टताओं को, दुनिया में सभी विशिष्टताओं को मानते हैं, उनको स्वीकार करते हैं। उनको भी हमारी अपनी विशिष्टता है, उसके दर्जे का ही मानते हैं, सम्मान देते हैं। वो विशिष्टताएं भेद का कारण नहीं बनती, इसको हम देखना चाहिए। आज अपने देश में
इन विविधताओं को भेदों में उभारने की कोशिश चल रही है। ये विविधताएं भेद का कारण नहीं बननी चाहिए। अपनी सब विशिष्टताएं अपने अपनी जगह ठीक भी है, परंतु ये सब होने के बाद भी हम एक बड़े समाज के अंग है। సమాజంలోని అనేక రంగాలలో సంఘ్ వివిధ రూపాలలో సేవలు అందిస్తోంది. స్వదేశీ జాగరణ మంచ్, సేవా భారతి, విద్యా భారతి, ఏబీవీపీ, విహెచ్పి, బజరంగ్ దల్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, వనవాసి కళ్యాణ పరిషత్, సంస్కార భారతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా పనిచేస్తున్నాయి. అయోధ్యలో రాముడి భవ్య మందిర నిర్మాణం వెనుక ఆర్ఎస్ఎస్ విశేష కృషి ఉందనడంలో సందేహం లేదు. ఆలయ నిర్మాణంలో జాతి మొత్తం పాలు పంచుకునేలా చేసింది. 100 ఏళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని ఏకం చేయడంలో విరామం లేకుండా పనిచేసింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.